హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై మినీ వ్లాగ్. చాలా రోజులైంది కదండి మినీ వ్లాగ్ మీతో షేర్ చేసుకొని. ఈరోజు మినీ వ్లాగ్లో ఏంటంటే వెల్లుల్లిపాయలను ఎలా స్టోర్ చేసుకుంటాను అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను. వెల్లుల్లిపాయలు మనం మార్కెట్లోంచి తెప్పించేటప్పుడే ఒక పొట్టలలో కట్టిస్తారు కదండి. ఈ మధ్యన పాలిథిన్ కవర్లు వాడట్లేదు కదా, చాలా వరకు ఇలా న్యూస్ పేపర్లోనే కట్టేసిస్తున్నారు మనకి. ఇలా న్యూస్ పేపర్ కట్టించేటప్పుడు పురుకోస కానీ దారం కానీ వస్తుందండి. దారం కానీ పురుకోస కానీ నేను పాడేను, దాచిపెట్టుకుంటాను. ఎక్కువ మోతాదులో తెచ్చుకున్నప్పుడు రెండింటిని జోడించి నేను ఇలాగా వీటిని మాల కింద కడతాను అనమాట. వెల్లుల్లిపాయలని మాల కింద కట్టేసి మనకు వంటింట్లో ఏదో ఒక మేకు ఉంటుంది, లేదంటే మనకు మార్కెట్లో ఇప్పుడు ఈ మధ్యన కాలంలో అయితే కనుక మనకి వాల్కి పెట్టుకుని స్టిక్కీ హుక్స్ అనేవి చాలా అవైలబుల్గా ఉంటున్నాయి. అటువంటివన్నీ తీసుకొని మనం ఏదో ఒక పక్కన పెట్టేసుకొని ఇవి గాల్లో ఉండాలి కాబట్టి నేను అలా తగిలించుకుంటాను అనమాట. చూస్తున్నారు కదండి, చాలా చక్కగా మాల కట్టినట్లు ఇలా నాట్లు వేసేసుకుంటున్నాను అనమాట. చాలా అంటే చాలా ఈజీ. అక్కడ మన వెల్లుల్లిపాయలు పాడవు, పురుకోస పాడవదు, ఏది వేస్ట్ చేయకుండా ఉంటామండి. అండ్ మనకి గాలి తగలకపోతే వెల్లుల్లిపాయలు చాలా తొందరగా పాడైపోతాయండి. అందుకని చెప్పేసి ఈ ట్రిక్ నేను ఉపయోగిస్తూ ఉంటాను. ఉల్లిపాయలను మనం మెయింటైన్ చేసుకోగలుగుతాం కానీ వెల్లుల్లిపాయలు మెయింటైన్ చేయలేమండి. ఏ మాత్రం తడి తగిలినా, ఏ మాత్రం గాలి తగలకపోయినా వెంటనే ఇవి పాడైపోతాయి. సో ఎక్కువ రేటు కూడా ఉంటాయి కాబట్టి వీటిని జాగ్రత్తగా చూసుకోవటం అనేది చాలా ముఖ్యం. కాబట్టి నేను ఇలాంటి పని చేస్తూ ఉంటాను. కొంతమంది రేకులు ఒలిచి పెట్టేసేసి సపరేట్గా పెట్టుకుంటారు, అలా అయినా పాడైపోతుందండి. ఇది మాత్రం ద బెస్ట్ అండి. చాలా వరకు మనం వీటిని ఫ్రిడ్జ్లో అసలు పెట్టుకునేవి కాదు కాబట్టి ఒప్పుడుగా చేసుకోవాలి కాబట్టి ఈ ట్రిక్ నేనైతే ఫాలో అవుతూ ఉంటాను అనమాట. చూసారు కదండి మాల ఎంత బాగా కడుతున్నానో. చేతి మాల వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇది కట్టేసేయచ్చు. రాని వాళ్ళు నాట్లు వేసుకుని ముడి కింద కూడా వేసేసుకోవచ్చు అండి. చాలా అంటే చాలా ఈజీ ప్రాసెస్ అండి. తెలియని వాళ్ళు కూడా చక్కగా కట్టుకోవచ్చు. చూసారు కదండి మాల ఎంత బాగుండిందో. నేను తీసుకెళ్ళి ఒక మేకు తగిలించేస్తా. ఇది ఒక్కొక్క వెల్లుల్లిపై నుంచి వాడుకుంటూ ఉంటా. ఒక్కటి కూడా పాడవకుండా నేను ఈ విధంగా చేసుకుంటానండి.